హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేము, మా పిల్లలు, మా ఆయన, ఇంకా మా వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళతో పాటు ఒక గుడికి అయితే వెళ్తున్నాం. ఏ గుడికి అనేది ముందు ముందు చెప్తాను చూడండి. నేను మా పిల్లలు అయితే వెనకాల కూర్చున్నాం. మా ఆయన డ్రైవింగ్ చేస్తుండు. మా వాళ్ళు వస్తారన్నాను కదా, వాళ్ళనైతే పికప్ చేసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా మా మామ వాళ్ళైతే చాలా మందే ఉన్నారు, కానీ మేమైతే అనుకోలేదు. అనుకోకుండా రెడీ అయినాం. ఇంకా ఒక మామ ఇంటి దగ్గర ఉన్నాడని వాళ్ళనైతే తీసుకొని వెళ్ళిపోయినాం. బర్కం అయితే మర్చిపోయినాం మేము వచ్చేటప్పుడు. మా మామ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందని అనుకున్నాం, కానీ అక్కడ కూడా మర్చిపోయినాం. ఇంకా మా వాళ్ళు అయితే అంటున్నారు మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకొద్దామని. ఇంకా నేనే ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళకూడదు అని చెప్పిన. తర్వాత కొన్ని కిరాణా సామానం అయితే తీసుకునేది ఉంటే తీసుకున్నాం. ఇంకా మా వాళ్ళు అయితే కొత్త బర్కం అయితే కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత బయలుదేరినాం. ముందు వెళ్ళేటప్పుడు ఆటోకి గ్యాస్ లేదని గ్యాస్ అయితే వేయించిండు. గ్యాస్ వేసేటప్పుడు మాత్రం ఆటోలో ఎవరు కూర్చోవద్దంటే ఎందుకో తెలియదు నాకైతే. మీకు తెలిసి మాత్రం కామెంట్ చేయండి. ఇంకా కొద్దిసేపు వెళ్ళి కూర్చుంటే మా ఆయన అయితే గ్యాస్ వేసుకొని వచ్చేసాడు. దాని తర్వాత మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరినాం మేమందరం. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అల్లరి చేస్తుంది, ఏమనుకోకండి కొంచెం. మా వాళ్ళు అయితే ఇప్పుడు రాలేదంట, ఫస్ట్ టైం చూసిండ్రు. మేమైతే ఇప్పటికీ 4 సార్లు అవుతుంది రాబట్టి. మాకైతే కొంచెం మంచిగానే జరిగింది. అందుకే మామ అని పిలుస్తున్నా కదా, వాళ్ళు ఎవరో కాదు, మా అమ్మ వాళ్ళ సొంత బ్రదర్ అనమాట. మేనమామ నాకైతే. అందుకే మామ అని పిలుస్తున్నా. మా వారికి అయితే పెద్దమ్మ కొడుకు, అంటే బ్రదర్ అవుతాడు, కానీ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు ఇద్దరు. బర్కం వేసిన వెంటనే అయితే మేమైతే అన్ని ఆర్డర్లు ఉన్న సామాన్ అన్ని తీసుకొని కింద అయితే పెట్టేసుకున్నాం. పెట్టేసిన తర్వాత మా మామ అయితే మొత్తం వీడియో మొత్తం తీసుకొచ్చిండు. మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరు అసలు. మేము వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ పబ్లిక్. ఇంకా మేమైతే పొయ్యిలు అయితే క్లీన్ చేసుకున్నాం. ఇంకా మా అక్క అయితే ఏం పని చేయలేదని, ఇంకా ఆమె ప్రెగ్నెంట్ ఉందని అయితే నేనే కొంచెం ఊకే ఉండక్క, ఇంకా నేను చేస్తలే అని చెప్పిన. తర్వాత అయితే కుంకుమ పసుపు పెట్టాలి కాబట్టి పెట్టేటప్పుడు ఏమైందంటే, మా ఆయన పసుపు కుంకుమ 2 తీసుకురామంటే అక్కడ కొంచెం కళ్ళు కనిపించావంట ముసలాయనకు. ఇంకా ఆయన అయితే 2 అయితే కుంకుమనే ఇచ్చిండు. ఇంకా తర్వాత మేము ఇంట్లో నుంచి తీసుకొచ్చిన కొత్త ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన పసుపు, దాన్ని తీసుకొచ్చి అయితే పెట్టేసిన. ఫస్ట్ అయితే అన్నం చేసుకున్నాం. దాని తర్వాత టెంపుల్కి వెళ్ళినాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ పూజ సామానం అన్నీ అయితే తీసుకున్నాం. ఇంకా ఆటోకి కూడా పూజ చేసేది ఉండే, ఆ ఆటోకి సంబంధించినవి కూడా అన్నీ తీసుకున్నాం. తీసుకొని దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మా ఆయన అయితే టెంకాయలు కొట్టిండు. టెంకాయలు కొట్టేటప్పుడు ఏమైందంటే ఒకటి కుళ్ళిపోయినట్టు వచ్చింది. అట్లా వస్తే మంచిది అంటారు కదా, మన పైన ఉన్న చెడు అంతా పోతుంది అంటారు కదా. నిజమా కాదా చెప్పండి. ఇంకా మేమైతే ఒక దగ్గర కూర్చున్నాం. ఆటోకి అయితే పూజ చేయించేది ఉంది. దాని తర్వాత అయితే ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత అయితే మా ఆటో పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ నేను మా ఆయన అందరం కలిసి అయితే పూజ చేయించినాం. మేము ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత వచ్చి ఆటోకి పూజ చేయిద్దాం అనుకున్నాం. కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం ఆటోకి కూడా పూజ చేయించుకొని అయితే బ్రిడ్జ్ కిందకి అయితే వెళ్ళినాం. మా బాబాయ్ అయితే అక్కడనే కూర్చున్నాడు. ఎందుకంటే వస్తువులు అన్నీ అక్కడనే ఉన్నాయి కదా, వంట సామాన్లన్నీ. ఇంకా అక్కడనే కూర్చున్నాడు. తర్వాత వచ్చి దర్శనం అయితే చేసుకున్నాడు. ఇదైతే సెకండ్ టైం ఆటోకి పూజ. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు చేయించినాం, ఇప్పుడు మళ్ళీ 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా మొక్కుకున్నది ఏంటిదంటే, మేము 2 మంత్స్ ఈఎంఐ కట్టనందుకైతే ఆటో తీసుకెళ్ళినప్పుడు అప్పుడైతే మొక్కుకున్నాను నేనైతే. నెక్స్ట్ టైం ఇలాంటి పరిస్థితి రాకూడదని ఇంకా అందుకే మొక్కుకున్నాము. ఇంకా మా ఆయన కూడా మొక్కుకున్నాడంటే ఇద్దరం కలిసి అయితే ఇంకా వెళ్ళాలనుకున్నాం. ఇంకా వెళ్ళిన తర్వాత అయితే పూజ అయితే సక్సెస్ఫుల్గా మంచిగా జరిగింది. పూజారి గారు కూడా ఓపికతో మంచిగా చేసిండ్రు అనమాట పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరం మేము ఎక్కడైతే కూర్చున్నామో అక్కడికైతే వచ్చేసినాం అనమాట అందరము. మా అమ్మ వాళ్ళు అయితే మజా తీసుకొచ్చిండ్రు. మజా తాగినాం. అంతకుముందు స్ప్రైట్ తీసుకొచ్చిండ్రు, దాని మీద తాగేసినాం. తర్వాత మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిన తర్వాత చేసుకొని అందరం అయితే కలిసి తినేసినాం. తినేసిన తర్వాత అయితే బయలుదేరినాం. మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు. తర్వాత అయితే ఫుల్ ఉన్నారని చెప్పినా కదా, ఫుల్ అయితే వచ్చింది పబ్లిక్. తిన్న తర్వాత అయితే బయలుదేరుతున్నాం. ఇంతకీ ఇది ఎక్కడనో చెప్పలేదు కదా, షామీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే అక్కడ కొంచెం ఫ్రీగా కూడా వండుకోవడానికి కూడా బాగుందన్నమాట. ఇంకా తర్వాత మా అక్క వాళ్ళని అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసినాం. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఓకేనా, బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.